గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు జూనియర్ చిరంజీవి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సోషల్ మాధ్యమాల్లో జూనియర్ చిరంజీవిగా డాన్సులతో, చిరంజీవి గారి డైలాగులతో అందరినీ అలరిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ చిరంజీవి గారి మనసులోని మనోగతాన్ని తెలుసుకుందాం. గంగా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మాది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా. శ్రీధర్ గారు చెప్పండి. ఇది మీరు చిరంజీవిగా ఈ సోషల్ మీడియాలో పాటల్ని అలాగే డైలాగ్స్తో అందరినీ అలరిస్తున్నారు, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అసలు ఈ చిరంజీవిగా ఉన్నారని మొదటి ప్రస్థానం ఎవరు మిమ్మల్ని గుర్తించారు మొదటగా? అసలు ఇది ఎంత ప్లాన్ చేసింది ఏం కాదండి. ఇదంతా చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు చెప్తా ఉండేవారు. అంటే చెప్తా ఉంటాం అంటే వాళ్ళు నన్ను చిరంజీవిలాగే చూసేవారు అంతే. చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవిలాగే చూసేవారు. నేను ఎప్పుడూ దాన్ని ఫోకస్గా చేయలేదు. కరోనా టైంలో అనుకుంటా ఈ టిక్ టాక్లు అయ్యి మా ఇంట్లో చూస్తూ ఉండేవారు టిక్ టాక్లు. కరోనాలో నాకు పని లేకుండా ఇంటికాడ ఉన్న టైంలో టిక్ టాక్ యాప్ యూజ్ నాకు డౌన్లోడ్ చేసి ఆ టిక్ టాక్ వీడియోలు చూడమని నాకు అప్పచెప్పారు. అవి కొన్ని రోజులు చూసిన తర్వాత తరుణ్ది నువ్వేలో తరుణ్ వీడియో ఒకటి, ఆ ఫస్ట్ వీడియో కూడా నాకు బాగా గుర్తు. అదే ఆ పాలు తీసుకొచ్చి తాగేసి వస్తాడు కదా, పాలు తాగేసి వచ్చి రేపు ఉదయం దాకా పాలు రావు, ఇప్పుడు నువ్వు పాలు తాగకపోతే నిద్ర పట్టదు, నాతో పెట్టుకోకని వెళ్తాడు. ఆ ఒక్క సన్నివేశం చేశాను తరుణ్ది. కింద కామెంట్లు మీరు చిరంజీవి వీడియోలు చేయండి, వేరే హీరో వద్దని. అలా ఫస్ట్ వీడియోకి వచ్చినాయి నాకు. అసలు ఎంతవరకు చదువుకున్నారు? అసలు మీ స్వస్థలం ఎక్కడ? చదువు పెద్దగా రాలేదండి. చదువు టెన్త్తో ఆగిపోయింది. ఒరిజినల్గా మా అమ్మగారిది, నాన్నగారిది నరసాపురమే. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు. తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రిలో స్థిరపడ్డారు. అది ఇప్పుడు మీరు ఈ చిరంజీవిగా ఇలా చేస్తున్నారు కదా, ఎవరైనా సినిమాల్లో చేయమని ఏదైనా ఎవరైనా తీసుకెళ్తామని అలా ప్రోత్సాహం ఎక్కడైనా వచ్చిందా? చెప్తారండి. మామూలుగా ఇప్పుడు యూట్యూబర్లు, ఇన్స్టాలో వీళ్ళు మూవీస్ అయితే వేస్తూ ఉంటారు కదా, అన్న చిన్న మూమెంట్ అది ఉంటుంది వచ్చి చేద్దు అని చెప్తారు. నాకు ఒరిజినల్గా నాకు కొంచెం సిగ్గు అదే ఉంటుంది, గమ్మున నేను వెళ్ళలేను. ఇంకోటి ఏంటంటే నాకు రాజమండ్రి అనే ఊరు నాకు బాగా సిటీ కదా, నాకు బాగా ఇష్టమైన ఊరు అది. ఒకరోజు వదిలేసి బయటకు వచ్చినా నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా మనశ్శాంతి ఉంటుంది నాకు. దానివల్ల నేను 1 day 2 days బయటికి వెళ్ళి ఏమైనా ఉంటే నేను కట్ చేసుకుంటాను. అలా వదిలేసాను. నేను ఈ చిరంజీవి అనే దాని మీద ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో నేను అనుకోలేదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు అది రావటం, దానికి తోడు ఇంకోటి ఈ ఫాలోవర్స్ నాకు చాలా సపోర్ట్. నాకు ఫాలోవర్స్ ఎంత సపోర్ట్ అంటే 20K పైన ఉంటారు. ఒక్కరు కూడా నాకు బ్యాడ్గా కామెంట్ అలాగా చేయరు. అలా అంటే ఒకటి ఇక్కడ చిరంజీవిలో మెప్పించడానికి ఏమైనా షేపులు తెచ్చుకుని మేకప్లు చేసుకుని ఇలా చేసుకునేది కాదు. మీది యాక్చువల్లీ పొరపాటుని ఎవరు చూసినా చిరంజీవి అనుకుంటారు. ఎందుకంటే ఆ ట్రాక్ చేసేటప్పుడు వీడియోలో చూసినప్పుడు ఇది చిరంజీవి క్లిప్ అనిపించేలా మీకు ఆ దేవుడిచ్చిన వరం అది. సేమ్ అలా డిట్టో దిగిపోవడం. అందుకే నేను మా స్టూడియోకి పిలిచి మేము ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా అదే. సేమ్ టు సేమ్. ఇంకా అసలు అది ఏదో కొంతమంది ఏదో చేసుకుంటారు, అంటే కొంచెం షేప్ రావడం కోసం ఇక్కడ ముక్కుల దగ్గర కొంచెం ఈ పక్కన కాటుకు పెట్టుకుని అది తగ్గించి ఇలా డౌన్ చేసి అలాంటివి చేస్తారు. మీకు ఎలాంటి అలంకరణలో ఆకృతులు ఏం మార్చక్కర్లేదు. సేమ్ డిటో దిగడం వల్లే మీకు అది అలా ప్లస్ అవుతుంది. అంతే, ఓ విధంగా అది గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అంతే అండి. అది ఒక్కొక్కసారి నేను
కొన్ని చిరంజీవి వేసిన డ్రెస్సులు లాంటివే వేసుకుంటే నేను ఇంట్లోంచి బయటికి రాను నేను. ఎందుకంటే బయటికి రాగానే ఆ పక్కనలో ఈ పక్కనలో ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు దాని గురించి. మళ్ళీ నేను లోపలికి వెళ్ళి ప్యాంటో షర్టో ఏదో ఒకటి డల్ చేసి బయటకు వస్తాను, బయటకు వెళ్తాను. కొన్ని అలా కూడా కొంచెం మీకు మీరే తగ్గించుకుంటూ ఉంటారన్నమాట. బాగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను బాగా. మేము చూసింది మాకు ఇక్కడ ఎప్పుడైనా సరే మా ఏరియాలో డాన్స్ ప్రోగ్రాంలు జరిగినప్పుడు బాగా ఫేమస్ ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ అని డాన్స్ అని వస్తుంది. అప్పట్లో ప్రేమ్ కుమార్ గారు చిరంజీవిలా చేసేవారు స్టేజ్ మీద. మిగిలిన వాళ్ళు చేసేవారు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా చేసేవారు. కానీ ప్రేమ్ కుమార్ గారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయేవారు. కానీ ఆయన కొంచెం ఆకృతులు తీసుకురావడం వల్ల ఆ ఎఫెక్ట్నెస్ వచ్చింది అనమాట. సో అలా కాకుండా మీకు యాజ్ ఇట్ ఈస్గా డిట్టో దిగిపోవడం అంటే మీకు ఏమైనా ఆఫర్లు వచ్చి ఉంటాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. ఆఫర్స్ అసలు నేను ట్రై చేయనండి. అసలు ఆఫర్స్ మీరు ట్రై చేయట్లేదు, మామూలుగా వాటంతటా అవి ఏమైనా వాటంతటా అవి అంటే ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ఈటీవీ వాళ్ళు పిలుస్తారు, కొద్దిమంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు పిలుస్తారండి. ఈ షై వల్ల నేను మూవ్ అవ్వను, నేను షై వల్ల మూవ్ అవ్వను తప్ప ఇంకోటి ఏం కాదు. ఇంకా ఈ మధ్య నేను కొంచెం ముందుకు రావడానికి రీజన్ కూడా నా ఫాలోవర్స్ వాళ్ళు లేదు లేదు అసలు మీరు ఏదో ఒకటి చేయాలి, మీరు ఏదో చేయాలి కుదరదు అంటే తప్పకుండా వాళ్ళ కోసం చేయాలనిపిస్తుంది అండి. అదే యాటిట్యూడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండటం. ఇంకా మరి ఎక్కడైనా ఈ డాన్స్ నేర్చుకోవాలని సేమ్ ఏమైనా అవగాహన ఉందా? కొంచెమైనా ఇటువంటి స్టెప్స్ లేదండి. ఈ డాన్స్ ఇవి ఏమీ చెయ్యను నేను. కానీ ఒకటన్నా చిరంజీవి ఒక సాంగ్ అన్నా సేమ్ టు సేమ్ చేయాలని కోరుకుంది. మీకైతే ఆ ఆఫర్ అయితే మా గంగా టీవీ ఇస్తుంది, చేద్దాం. ఓకే ఇప్పుడు ఇంకా రకరకాల మంది ఉంటారు. మీరు చిరంజీవిలా ఉన్నారు, వేరే పోలికల్లో మహేష్ బాబు, బాలకృష్ణ, ఇలా నాగార్జున, అలాంటి వాళ్ళు ఎవరైనా బ్రో నువ్వు ఇలా ఉన్నావు మాతో పాటు అలాంటివి ఏమైనా వచ్చినాయా? ఏం ఆఫర్లు వచ్చినాయి? అవి బాగా అవి ఎలా అంటే ముందు ఫోన్ నెంబర్ చెప్తే ముందు అమౌంట్ వేసేస్తాం, మీరు రావాలంతే ఆ రోజు. అంత పట్టినవి కూడా ఉన్నాయి, అంత గట్టిగా పట్టుకునేవి కూడా ఉన్నాయి. స్టేజ్ మీద వేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. అని జనాల దగ్గర అలా చేయటం అంటే అది కొంచెం మూవ్ అవ్వాలనిపిస్తుంది. కానీ ఏమో భవిష్యత్తులో వెళ్తానేమో చూడాలండి ఒకసారి. లేదు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో జూనియర్ చిరంజీవి అనే ఒక బ్రాండ్ మీకు పడుతుంది, ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. మీరు వచ్చే అవకాశాన్ని పాడు చేసుకోవద్దు. మీ ప్రయత్నం మీరు ప్రయత్నం చేయట్లేదు, చేయకపోయినా మీకు వస్తున్నాయి. అవునండి, మీకు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోండి. ఒక ట్రయల్ వేయండి, ఏముంది చెప్పలేము, ఎవరి రాత ఎలా ఉందో చెప్పలేము. సో మీకు ఏదైనా అవకాశం ఉండొచ్చు, మీలో మహర్దశ నాకు అనిపిస్తుంది, ట్రై చేయండి. ఇంకా మరి అసలు ఏం చేస్తారో మన పెళ్ళై మ్యారీడ్ అయ్యి మేనత్త కూతుర్ని చేసుకున్నాను. లైఫ్ హ్యాపీ లైఫ్, ఇబ్బంది ఏమి ఉండదు. పిల్లలు కూడా అది నాకు అది బెస్ట్. నాకు అసలు నాకు లైఫ్ వేరే అవకాశాలు ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. లేక పాకులాడి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు అన్నీ ఇలా వచ్చిందనమాట. కానీ ఏం చెప్పలేము, ఎవరి రాత ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మీకు చిరంజీవిగా మాత్రం మంచి ఫామ్ ఉంది, ట్రయల్ వేయండి, ఏముంది చెప్పలేము. ఇంకేంటి మరి సినిమాల్లో ఏమీ రాలేదా? ఏదైనా సినిమాలు జరిగాయి అంటే నాకు ఒక డౌటు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు ఎక్కువ జరుగుతాయి మ్యాక్సిమం. అలాంటప్పుడు జూనియర్ ఆర్టిస్టులని తీసుకెళ్లే వాళ్ళ టైప్ అలా ఏదైనా మిమ్మల్ని అలాంటి వాళ్ళు ఎవరైనా పిలవడం ఏదైనా జరిగిందా? ఇది
ఇది చెప్పచ్చో లేదో నాకు తెలీదు. నాకు ఈ ఏమంటారు దాన్ని, జూనియర్ చిరంజీవిగా వచ్చిందా ఎక్కడ ఒకటి వచ్చినా అది నేను వినియోగించుకోలేదు నేను. దగ్గరలోనే చేశారు, మా రాజమండ్రికి దగ్గరలోనే చేశారు. రాన్న మూవీలో ఒక చిన్న ఐటమ్ సాంగ్ పెడదాం, ఐటమ్ సాంగ్లో చెద్దరిగాని రండి అని చెప్పేసి అన్నారు. అంటే వెళ్ళలేదు. నేను అదే అంటున్నాను కదా, నేను రాజమండ్రి వదిలి నేను బయటికి వెళ్ళడానికి నాకు రాజమండ్రితో ఎందుకో నాకు చాలా అవినాభావ సంబంధం లాగా ఉంటుంది. దాంతో అలా అని కాదు, అది వదలలేకపోయాను అంతే. నేను ఇప్పటికీ అలా అని కాదు, వీక్నెస్ అదే. అలా అని కాదు, ఇది ఈ టీవీ చూసే చాలా మందికి, నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ విషయం కంపల్సరీ తెలుస్తుంది. ఒకటి మీరు అంటే అలా ఉండిపోయారు మీరు, అలా కాదు, అవకాశం వస్తే వదులుకోవద్దు. మీకైతే మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. చూడండి, అవకాశాలు వస్తాయి, రాకుండా ఉండవు. నాకు అవకాశం అంటే ఎప్పుడన్నా చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే చాలు. ఎప్పుడు కలుస్తారు? మీరు ఇలాంటివి చెయ్యాలి, చిన్న చిన్నవి చేస్తుంటే ఆయన ఎప్పుడో ఒకప్పుడు అరే నాలా ఉన్నాడు ఏంటి వీడు అని ఆయన రియాక్ట్ అవ్వాలి. అలా రియాక్ట్ అవ్వాలంటే మీరు ఫామ్లో దిగాలి, కొంచెం ప్రయత్నం చేయండి. ఇంకా ఏంటి మరి, ఇంకా ఇంట్రెస్ట్ లేదంటున్నారు, కానీ అది కాదు, ప్రయత్నం చేయండి, అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ లేదనట్లేదు, అదే నేను నాకు తెలియకుండా బాండింగ్ ఏదో నాకు ఆ ఊరితో బాండింగ్ పడిపోయి, ఇప్పుడు నేను ఎక్కడున్నా రాత్రి నాకు గోదావరి, అదే మీకు అవినాభావ సంబంధం అలా ఉండిపోయి ఊరిని వదలాలి అంటే ఇంకో అడుగు ముందుకేస్తే ఊరిని వదిలేస్తానేమో అనుకుంటున్నారు, అంతే కదా? అదేం కాదు, ఒక వారం రోజులు బయట ఉండొచ్చు, 10 రోజులు బయట ఉండొచ్చు, అది నేర్చుకోవాలి. ఫస్ట్ షెడ్యూల్ ఉన్నప్పుడు వెళ్ళండి, ఊరిని వదిలిపెట్టకండి. ఆ తర్వాత ఆఫర్స్ వస్తుంటే వెళ్ళాలనేది అలా ఉంటే వెళ్ళిపోద్ది, మారిపోద్ది, చేంజ్ అయిపోద్ది. వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకండి. సో అలాగే మా ఛానల్ ద్వారా కూడా ఏదైనా చేద్దాం, స్కిట్లు ఇలాంటివి ఉంటాయి, చేద్దామండి. ఇంకా ఎవరైనా యాక్టర్స్ రియాక్ట్ అవ్వలేదా? యాక్టర్స్ ఉంటారు కదా ఇన్స్టాలో కానీ ఇందులో కానీ. ఇన్స్టాలో యాక్టర్స్ అందరూ జూనియర్ నాగేశ్వరరావు ఉంటాడండి, ఆయన నాకు ఎప్పుడు టచ్లోనే ఉంటాడు. అలాగే జూనియర్ కృష్ణ, జూనియర్ నాగార్జున, జూనియర్ వీళ్ళందరూ టచ్లోనే ఉంటారు. వాళ్ళందరూ ఈవెంట్లకి వెళ్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల దగ్గరలో వచ్చినప్పుడు ఈవెంట్ అది చెప్తారు. వాళ్ళు చేస్తుంటే మీరు అక్కడ ఆగిపోయారు, కానీ ఎవరో ఒకరు కొంచెం ఎవరికైనా దగ్గరగా పోలికలు ఉన్నాయంటే వాళ్ళ ప్రయత్నాన్ని ఇంకా వదిలిపెట్టరు. వేళాకోళంగా ఎవరైనా అన్నా అరే నేను ఇలా ఉన్నానంటాను, ఆ రియాక్షన్కి అవకాశం కోసం పోకలాడతారు. మీరేంటంటే మరి దాన్ని ఏ విధంగానే చెప్పాలో అర్థం కావట్లేదు. సో ప్రాంతీయ అభిమానం అంటున్నారు, ఇది అంటున్నారు. కొంత అందరికీ రాదు ఆ అవకాశం ఉన్న వాళ్ళు ఏమి వినియోగించుకోరు. అవకాశం లేక తాపత్రయపడే వాళ్ళు ఉంటారు. అలా ఉంటాయి అనుకోండి, అటు ఇటు ఉంటాయి. కానీ మీరు మాత్రం మీ లైఫ్లో మంచి మహర్దశ ఉంది మీకు. జూనియర్ చిరంజీవి అనే బ్రాండ్ పడే అవకాశం ఉంది. అసలు మీ పేరేంటి? అసలు పేరు? నా ఐడి పేరు వచ్చి అఖిలేష్ అని ఉంటుందండి. అఖిలేష్ రాజమండ్రి అని ఉంటుంది, అది మా అబ్బాయి పేరు అండి అఖిలేష్ అనేది. నా పేరు నాగసూర్య అండి. నా పేరు నాగసూర్య, అడ్డగర్ల నాగసూర్య అది ఉంటుంది. ఇంకేమైనా డ్రీమ్స్ ఏమి లేవంటున్నారు మీరు? అదే కంపల్సరీగా డ్రీమ్స్ ఉంటాయి, ప్రయత్నం చేయడానికి భయపడుతున్నారు. ఆ ప్రయత్నం అంటే నేను ఈ చిరంజీవి అనేది లైమ్ లైట్లో పెట్టి బ్యాక్ సైడ్ నాకు స్టోరీస్ రాస్తాను. నేను స్టోరీస్ రాస్తాను. ఇది కూడా ఉందా? స్టోరీస్ రాస్తాను, మ్యూజిక్ చెప్తాను. అంటే చిన్న చిన్న థాట్స్ ఉంటాయి అండి.
ఒకటి మీకు ఏదైనా సరే వచ్చిన ఐడియాలని అవి ఒక బుక్ మీద చేసేయండి, డేట్ పెట్టి చేసేయండి. ఏముంది, మీ ఫ్యూచర్ ఇలా ఉన్నది అలా తిరగబడవచ్చు, ఏమైనా రావచ్చు, ఆ వచ్చినప్పుడు అవి తీసుకోవచ్చు బయటకు. తప్పకుండా స్కిట్లు ఇలాంటివి చేసి ప్రయత్నం చేయండి. సో మీరు నర్సాపురానికి కూడా అవినాభావ సంబంధం ఉందంటున్నారు. ఎన్నాళ్ళు పెరిగారు ఇక్కడ అసలు? ఇక్కడ నేను పుట్టగానే ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళిపోయాను. అంటే ఏ ఏజ్లోనో తెలీదు, ఊహ తెలిసే అంతే 1 year 2 yearsకి నేను తాడేపల్లిగూడెం వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి 3-4 years ఇక్కడ, 3-4 years ఇక్కడ. మళ్ళీ అక్కడి నుంచి స్కూల్ కంటిన్యూ అక్కడ ఉండిపోయామండి. అక్కడ అంటే నర్సాపురం నుంచి వెళ్ళామనేది ఒక మెమొరబుల్గా గుర్తుంది అంతే. సో ఓకేనండి, మీరు మా కోసం రాజమండ్రి నుండి వచ్చి మీ మనసులో మాట మా గంగా టీవీ ప్రేక్షకులకి తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే మీరు జూనియర్ చిరంజీవి అనే ఒక బ్రాండు పడాలని, మీకు ఇంకా మంచి నేమ్ రావాలని, ఇంకా ఎన్నో చెయ్యాలని, అలాగే వచ్చిన అవకాశాలని వినియోగించుకోవాలని, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, జూనియర్ చిరంజీవి అనేది ఒక బ్రాండ్ మీరు అలా పడిపోవాలి. మీకు ఆ దేవుడు మీకు మీ మనసులో ఏముందో ఆ కోరికలన్నీ నెరవేర్చి మిమ్మల్ని జూనియర్ చిరంజీవి అనే ఒక బ్రాండ్ని వేసి ఉన్నత శిఖరాలకి చేర్చి అలాని అంతేనా? ఇంకా జూనియర్ చిరంజీవి అనే బ్రాండ్ తోటే నేను వెళ్ళిపోవాలి చివరి దాకా. అంతే, అది ఫిక్స్. ఇంకా వేరే ఆప్షన్ లేదు నాకు. లేదు, మీరు జూనియర్ చిరంజీవి ఫ్రమ్ రాజమండ్రి కమ్ నర్సాపురం కూడా. ఇప్పుడు ఈ ఛానల్లో చూసి మన ప్రేక్షకులందరూ కూడా మేము ఇప్పటికే చాలామంది చిరంజీవులను చూస్తున్నాం, మళ్ళీ ఈ చిరంజీవి కూడా మాకు ఎందుకు అనుకుంటే అలా ఏముండదు. నేను చెప్తున్నా, ఒక హీరోని పోలిక రావాలంటే ఎన్నో ఆకృతులు సరి చేసుకుని అవి చేసుకుంటూ అవుతుంది. సో అవేవి కాకుండా జెన్యూన్గా మీరు అలా ఇప్పుడు కూడా మేకప్ గేప్ ఏమీ లేదు, ఎలా ఉన్నారు అలా వచ్చారు, సేమ్ చిరంజీవి లాగా ఉన్నారు. మీకు అయితే బ్రాండ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని కోరుకుంటున్నాను. మరోసారి సక్సెస్ అయ్యాక కూడా మళ్ళీ మా ఛానల్కి రావాలి, ఇంటర్వ్యూ చేద్దామని కోరుకుంటున్నాను. అలాగే మీరు మా స్టూడియోకి వచ్చి మీ మనోగతాన్ని తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు గంగా టీవీ నెట్వర్క్ ఛానళ్లు 4: గంగా టీవీ తెలుగు, ఈవెంట్స్, ప్రమోషన్స్, న్యూస్; గంగా టీవీ స్టూడియో, ఇంటర్వ్యూస్, డాన్స్ క్లాసెస్, కామెడీ స్కిట్లు, వంటింటి చిట్కాలు; గంగా టీవీ హరివిల్లు, మీ పిల్లల ప్రతిభను గుర్తించి విద్యతో పాటు ఆటపాటలను మీకు ప్రతిబింబంలో చూపించే ఒక వేదిక గంగా టీవీ ఓం ఛానల్. పూర్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పలు ఆలయాల స్థల పురాణాలు. గంగా టీవీ నెట్వర్క్ 4 ఛానళ్లలో మీ వ్యాపార ప్రకటనలను ఒకే రేటుకు